దీపకు పుట్టిన బిడ్డ పేరు మీద ఆస్తి మొత్తం రాసిన దశరథ. అసలు ఇది ఎలా జరగబోతుంది? అయినా దీపకు పుట్టిన బిడ్డ పేరు మీద రాస్తే జ్యోత్స్న ఏం చేస్తుంది? చూస్తూ ఊరుకోదు కదా. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాము. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇలా గొడవలు జరుగుతూ ఉండగానే దీపక్ అయితే నెలలు నిండిపోతాయి. నెలలు నిండిపోయిన తర్వాత ఇంకా శ్రీమంతం కూడా శివనారాయణ గారి వాళ్ళే చేస్తారు. శ్రీమంతం కూడా అయిపోయిన తర్వాత జ్యోత్స్న కన్ను కుట్టుకుంటూ ఉంటుంది. ఏంటి అసలు ఈ ఇంట్లో నాకు జరగాల్సిన అచ్చట ముచ్చట మొత్తం కూడా దీపకే జరుగుతున్నాయి. వీళ్ళు అసలు కావాలని చేస్తున్నారో లేదంటే దానంతట అవే అలా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయో అర్థం కావటం లేదు. అప్పుడు వీళ్ళ చేతుల మీద గుండా పెళ్లి చేశారు. మమ్మీ డాడీ చేతుల మీద గుండా. తర్వాత శ్రీమంతం చేశారు. ఇప్పుడు రేపు పుట్టబోయే బిడ్డకి బారసాల కూడా చేస్తారేమో. నా బ్రతుకు మాత్రం వాళ్ళ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉండడమే ఛీ నా బతుకు అని చెప్పి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా నెలలు నిండిన దీపకి డెలివరీ అయితే అయ్యి ఒక బిడ్డ అయితే జన్మనిస్తుంది దీప. అది ఒక ఆడబిడ్డ అవడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. శివనారాయణ నా భార్య మళ్ళీ పుట్టిందని సంతోషపడిపోతూ ఉంటాడు. ఒక పక్క దశరథ అయితే తనకి తన తల్లి పుట్టిందనే సంతోషంలో ఉండిపోతాడు. సుమిత్ర అలాగే కాంచన అయితే వాళ్ళ అమ్మ పుట్టిందని అందరూ కూడా సంతోషపడిపోతూ ఉన్న సమయంలో అప్పుడే కాంచన అయితే దశరథకి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, నేను నా మనవరాలికి అదే మన అమ్మకి బారసాల చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. అమ్మ పేరే ఆ రోజు పెడదాం అనుకుంటున్నాము అనేసరికి చెల్లమ్మ నీకేమీ అభ్యంతరం లేకపోతే ఆ వేడుకని మా ఇంట్లో చేయొచ్చు కదా అని చెప్పి దశరథ అయితే అడుగుతాడు. అయ్యో అలా అడుగుతావేంటన్నయ్య, నీ ఇష్ట ప్రకారంగానే మన ఇంట్లోనే జరుగుతుంది అని చెప్పడంతో దశరథ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అలా సంతోషపడిన తర్వాత వెళ్ళి ఒకసారి లాయర్ని కలిసి ఎలాగో జ్యోత్స్నకి ఇచ్చిన 15 నెలల టైం కూడా అయిపోయింది కాబట్టి దీపకు పుట్టిన బిడ్డ పేరు మీద ఆస్తి మొత్తం కూడా రాయాలి అని అనుకొని దశరథ లాయర్ దగ్గరికి వెళ్ళి కావలసిన డాక్యుమెంట్లు అన్నీ కూడా చేయించుకొని వీలునామా రెడీ చేసుకొని బారసాల ఫంక్షన్కి అయితే రెడీగా ఉంటాడు. అలా బారసాల ఫంక్షన్లో దీప కార్తీక్ ఇద్దరు కూడా తన ఒడిలో బిడ్డను పెట్టుకొని బారసాల ఫంక్షన్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత అందరూ కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. శివనారాయణ తన మెడలో ఉన్న చైన్ తీసి ఆ పుట్టిన చిన్న బిడ్డ మెడలో అయితే వేసేస్తాడు. దాంతో కార్తీక్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అందరూ కూడా వాళ్ళ తాహతుకు తగ్గట్టుగానే గిఫ్ట్లన్నీ తెచ్చిస్తూ ఉంటారు. కానీ దశరథ మాత్రం ఒక వీలునామా ఒక డాక్యుమెంట్ పేపర్ని ఒక కవర్లో పెట్టేసి ఆ బిడ్డ చేతుల్లో పెట్టేసరికి కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. మావయ్య ఏంటిది అని చెప్పేసి అడిగేసరికి అడుగుతావేంట్రా, ఓపెన్ చేసి చూడు, అందులో ఏముందో కూడా అందరికీ చదివి వినిపించు అనేసరికి మళ్ళీ మావయ్య ఏం చేశాడు అని చెప్పి తన మనసులో అనుకుంటూ కార్తీక్ అయితే ఓపెన్ చేసి అందరి ముందు కూడా చదివి వినిపిస్తాడు. దానిలో దీపకు పుట్టిన బిడ్డ పేరు మీద ఆస్తి మొత్తం రాసినట్టుగా వీలునామా ఉండడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా జ్యోత్స్న అయితే కళ్ళు తాగిన కోతిలాగా గంతులు వేస్తూ ఉంటుంది. డాడీ మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ వీరునామా మార్చారు, 15 నెలలు టైం పట్టారు అని చెప్పేసి అంటూ ఉంటే అవునమ్మా, ఇప్పుడు కూడా నేను దాని గురించే మాట్లాడుతున్నాను. 15 నెలలు టైం పెట్టాను, ఆ 15 నెలలు కూడా అయిపోయింది. ఇంకా నేను ఏం చేయలేను. ఆ వీలునామా ప్రకారమే ఆ 15 నెలల్లో నువ్వు పెళ్లి చేసుకోలేకపోయావు కాబట్టి ఆస్తి మొత్తాన్ని కూడా అదే దీప కూతురికి కార్తీక్ ఇచ్చినా సరే వాళ్ళ కూతురికి ఇచ్చినా సరే ఒకటే కాబట్టి కార్తీక్ పేరు మీదకి రాస్తే మీ అందరూ ఏడుస్తారు అని దీపకు పుట్టిన బిడ్డ పేరు మీద నేను ఆస్తి మొత్తం రాశాను అని దశరథ కుండ బద్దలు కొట్టేస్తాడు అందరి ముందు. దాంతో శివనారాయణ జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగిపోయినట్టుగా అయిపోతుంది. నేను ఇంత కష్టపడింది ఆస్తి కోసమే, నేను ఇంత కష్టపడి వారసురాలాగా నటిస్తుంది కూడా ఆస్తి కోసమే. కానీ అది అర్థం చేసుకోకుండా డాడీ ఈ ఆస్తిని మొత్తం ఆ దీపకు పెట్టిన బిడ్డ పేరు మీద రాశాడు. నాకు తెలిసి దీప కన్న కూతురని డాడీకి తెలిసిపోయిందా? తెలిసే ఇలా రాశాడేమో అని నాకు అనిపిస్తుంది. కానీ బావ చెప్పాడు కదా డాడీకి తెలియదు అని. మరి అలా తెలియనప్పుడు బావ పేరు మీదకి రాయాలి కానీ వాళ్ళకు పుట్టిన బిడ్డ పేరు మీద ఎందుకు రాశాడు?
అని చెప్పేసి జుట్టు పీక్కుంటూ ఉంటుంది, ఏమీ అర్థం కాక జ్యోత్స్న అయితే. అప్పుడే శివనారాయణ, దశరథ అసలు నువ్వేం చేస్తున్నావురా, దీపకు పుట్టిన బిడ్డ పేరు మీద ఆస్తి మొత్తం రాయడం ఏంటి అని దశరథని క్వశ్చన్ చేసేసరికి, నాన్న ఎందుకు రాశానో మీకు కారణం కావాలి కదా, ఎందుకు రాశాను అంటే దీపే నా అసలైన కన్న కూతురు అని నిజాన్ని అందరి ముందు కూడా బయట పెట్టేస్తాడు దశరథ. దాంతో జ్యోత్స్నకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. అంటే డాడీకి నిజం తెలిసిపోయింది, నిజం తెలిసే ఆస్తి మొత్తాన్ని కూడా ఆ పుట్టిన బిడ్డ పేరు మీద రాశాడు, నాకంతా అర్థమైపోయింది, ఇదంతా కూడా పక్కా ప్లాన్తో జరిగింది అని జ్యోత్స్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది. దశరథ ఏం మాట్లాడుతూ ఉన్నావురా, జ్యోత్స్న నీ కన్న కూతురైన జ్యోత్స్నని పక్కన పెట్టుకొని దీప కన్న కూతురు అంటావేంటి అని చెప్పి దశరథ అమాయకంగా శివనారాయణ దశరథని అమాయకంగా అడుగుతూ ఉంటాడు. నాన్న నిజం తెలియనంత వరకు నేను కూడా జ్యోత్స్న కన్న కూతురని అనుకున్నాను, కానీ నేను దాసు ద్వారా నిజం తెలుసుకున్నాను. పిన్ని చిన్నప్పుడే పిల్లల్ని మార్చేసింది, దాంతో నా కూతురైన దీప ఎక్కడో ముత్యాలంపాడులో పెరిగింది, దాసు కూతురైన జ్యోత్స్న మాత్రం మన మధ్య పెరిగింది. దాసు కూతురైన జ్యోత్స్నని, నా మనవరాలు అయిన జ్యోత్స్నని ఎలాగైనా సరే ఆస్తికి వారసురాలు చేయాలి అనే పిన్ని స్వార్థం ఇలా పిల్లల్ని మార్చేలాగా చేసింది అని చెప్పడంతో శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పారిజాతం ఇట్రా నువ్వు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటే అప్పుడే పారిజాతం భయంగా వణికిపోతూ శివనారాయణ ముందుకొచ్చి నుంచుంటుంది. దశరథ చెప్పింది నిజమేనా చెప్పు, దశరథ చెప్పింది నిజమా కాదా, ఇప్పుడే నిన్ను ఇక్కడే కాల్చి చంపేస్తాను అని శివనారాయణ అనేసరికి, క్షమించండి, నేను కావాలని చేసింది కాదు, నేను ఏదో మీ మీద పగతో చేసింది కాదు, నన్ను క్షమించండి అని అంటూ ఉంటే, క్షమించడం క్షమించకపోవడం తర్వాత, దశరథ చెప్పింది నిజమా కాదా అని అనేసరికి నిజమేనండి అని చెప్పేసి తల ఊపుతుంది పారిజాతం. అలా పారిజాతం తల ఊపేసరికి శివనారాయణకి కోపం బాగా రగిలిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే లేచి తన రూమ్లోకి వెళ్ళి రివాల్వర్ తీసుకుని వచ్చి పారిజాతాన్ని చంపడానికి రెడీ అవుతూ ఉంటే అప్పుడే ఇంకా పారిజాతం శివనారాయణ కాళ్ళ మీద పడి అడుగుతూ ఉంటుంది, ఏవండి నన్ను క్షమించండి అని చెప్పేసి శివనారాయణ కాళ్ళ మీద పడి అడుగుతూ ఉంటే అందరూ కూడా జాలి పడుతూ ఉంటారు. కానీ శివనారాయణ మాత్రం జ్యోత్స్నని ఒక మెడతో ఒక చేతితో, జ్యోత్స్న మెడని ఒక చేతితో, అలాగే పారిజాతం మెడని ఒక చేతితో పట్టుకొని ఇద్దరిని కూడా ఇంట్లోండి బయటకు గెంటేస్తాడు శివనారాయణ. ఈ విధంగా దీపకు పుట్టిన బిడ్డ పేరు మీద ఆస్తి మొత్తం కూడా వీలునామా రాసేస్తాడు దశరథ. ఇంకందరి ముందు కూడా దీపే కన్న కూతురని కుండ బద్దలు కొట్టినట్టుగా అందరికీ కూడా నిజం చెప్పేస్తాడు దశరథ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.